ఓ పక్కన భూముల సమస్యలన్నీ గతంలో జగన్ హయాంలో వచ్చినాయి. మేమైతే పరిష్కరించామని చెప్తుంటే, మరొక వైపున దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తున్నాయన్నటువంటి 2 స్టోరీల్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. పుట్లూరులో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొంత ఇతరుల పేరు మీద మార్చి అధికారులు అన్యాయం చేస్తున్న రైతు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో జంగన్ రెడ్డిపేటలో రైతు చాకల అప్పన్నకు సర్వే నెంబర్ 23/2 ఎల్పీ నెంబర్ 627లో 2.08 ఎకరాల భూమికి ప్రభుత్వం డీఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిలో 0.38 ఎకరాలు తన అనుభవంలో ఉన్నట్టు రైతు గుత్తా పావని అధికారులను ఆశ్రయించింది. దీంతో అధికారులు ఆమెకు అసైన్ చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం 2024 జూలై 6న ఉత్తర్వులు జారీ చేశారు. చాకల అప్పన్న పేరు మీద ప్రస్తుతం 1.7 ఎకరాలు మాత్రమే చూపిస్తోంది. అధికారులు తనకు అన్యాయం చేశారని ఆవేదన చెందిన అప్పన్న సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన సిబ్బంది బాధితుడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రైతును మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు పోలీసులు చెప్పారు. ఒంగోలుని ప్రకాశం భవన్ వద్ద త్రిపురాంతకానికి చెందినటువంటి మహిళ పురుగుల మందు దాగి ఆత్మహత్యాయత్నం ప్రయత్నించింది. త్రిపురాంతం ఎస్టీ కాలనీకి చెందిన పేరం సౌభాగ్యం స్థలాన్ని గ్రామంలోని కొందరు అక్రమంగా అమ్ముకున్నారు. విషయం మీద గతంలోనూ ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో 2 సార్లు సౌభాగ్యం ఆర్జీలు సమర్పించింది. అయినా ఆమెకి న్యాయం జరగలేదు. దీంతో విసిగి వేశారని ఆమె సోమవారం కలెక్టరేట్కి వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు దాగి పోలీసులు ఆమెను జీజీహెచ్కి తరలించారు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను ఒంగోలు 2 టౌన్ సీఐ మేకా శ్రీనివాసరావు చెప్పారు.